యూట్యూబ్లో అయితే బాగా వైరల్ అవుతుంది కదండి ఎగ్ పఫ్ ఆమ్లెట్ అనేది. ఆ టేస్ట్ అయితే బాగుంది. ఎగ్ పఫ్ అయితే తిన్నట్టుంది, కొంచెం చాలా టేస్ట్గా ఉందండి. ముందుగా అయితే నేను తాలింపు వేసుకునే ప్యాన్లో అయితే ఎగ్ అనేది బాయిల్ చేశాను. బాయిల్ చేసి అలా ఫ్రై చేశాను. 2 ఎగ్స్ అయితే గిలక్కొట్టి అందులో అయితే వేసాను. వేసిన తర్వాత అందులో కొంచెం ఉల్లిపాయలు అనేది వేయాలి. వేసిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసాను. తర్వాత కారము కుదిరితే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఎగ్స్ అనేది గిలకొట్టాను కదా, అందులో అనేది వేసాను. నేను కొత్తిమీర అయితే ఆ టైంలో లేదు, కరివేపాకు అనేది వేసాను. కరివేపాకు వేసిన దాన్ని తిప్పడానికి అయితే చాలా ప్రాసెస్ అయితే పెట్టిందండి. ఎక్కువ పైకి పొంగింది కదండి, అందుకనే ఇది అయితే చాలా చూడడానికి అయితే చాలా బాగుందండి. ఎగ్ పఫ్ లాగా పైకి బాగా ఉబ్బింది. చూసారా ఎంత బాగా ఉబ్బిందో. దీంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది వేయాలండి. వేయకపోతే అదైతే మనకి తిప్పడానికి సింపుల్గా అయితే ఉండదు, దానికి అంటుకుపోతుంది. అందుకని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ అలాగే ఆమ్లెట్ కూడా తింటే చాలా బాగుందండి. సింపుల్గా ఉంది అంటున్నారు కానీ బాగుంది, సింపుల్గా ఉంది, ప్లస్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. అంతేనండి. అలాగా వేగిన తర్వాత మనం ప్లేట్లో అనేది తీసుకోవచ్చు. మనకు కావాలితే దానిపైన కొంచెం సాల్ట్ అనేది, కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. స్పైసీగా ఉండాలనుకుంటే. లేదు పిల్లలకు పెట్టాలనుకుంటే పైన కారం వేయని అవసరం లేదు, బాగానే ఉంటుంది. నేనైతే కారం వేసాను అంతేనండి. మళ్ళీ తిరిగి వేసుకోవాలి. తిరిగి వేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మనం ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత మనం దాన్ని కట్ చేసుకుంటే చూసారా ఎగ్ ఎలాగుందో, ఆమ్లెట్ రెండు కలిసి ఎగ్ పఫ్ లాగా చూడడానికి చాలా నీట్గా ఉంది. నచ్చితే ట్రై చేయండి.